सप्त दीपावसुंदरा रूपे चतुर्वेद साम वेदाद्रवः अन्यन्यविदा सर्वे कलशाम्ब समासिता कलशे सुधावते वक्तेज वृक्षाम सत्तमाव सर्वदेवताम भूर्भुवस्वरं చేతి చేయండి ఆడవాళ్ళగానే మగవాళ్ళగానే ఆ క్లాసులో పసుపు వేసారు కదా ఏది ఆకుండా పువ్వు వేసారుగా దాంతో స్త్రీయన్ రాయండి జీగల్లో స్త్రీయన్ రాసి తెచ్చిన కొబ్బరికాయ అన్నిటి మీద నిండు చల్లండి ప్రసాదాల మీద నిండు చల్లండి దేవుడి మీద నిండు చల్లండి తెలుసుకోండి భవనాచార్యత్వ భద్రాన్ని రక్షావంతరమాతరే రక్షావంతురాలే సూర్యాజనపానం భగవాన్ ఆడవాళ్ళ కంకణం కట్టింది భావనాచార్యత్వక్షావంతరమాతరే ఆచూతమంత్ర శుభకంకణ కంకణం వృద్ధి కంకణం లక్ష్మీ కంకణం వృద్ధి కంకణం భావన రక్షావంతరమాతరమాతరే రక్షాబంధుగాయ ఫల సిద్ధిరస్తు మీ గౌరవం ఎదుర్కొన్న గౌరవం పసుపు నమస్కారం చేసుకోండి మహాగణాధిపతయే నమః ఉప్పు పెట్టి నమస్కారం చేయండి ఆ తర్వాత అగ్రబుద్ధులు చూపించండి ఓం శుభకాయ నమః దంతాయ నమః కవిలాయ నమః గణకాయ నమః లంబోదరాయ నమః జటాయ నమః మధ్యగాయ నమః నాయకాయ నమః దుర్గంధవే నమః గణాధ్యక్షాయ నమః భారగతాయ నమః ప్రబుద్ధాయ నమః సుందాయ నమః హేరంబాయ నమః సంతోషదాయ నమః సర్వసిద్ధి ప్రదాయకాయ నమః మహాగణాధిపతయే నమః జ్ఞానాద్భీత సుగంధ పరిమళ పత్ర పుష్పం సమర్పయామి ధూమాగ్రాపయామి ధూపం ధూపం ఆకర్షణ దేవాలయం ధూపగ్రీత ధూమాగ్రాపయామి ప్రత్యక్షాది దర్శయామి ధూమాగ్రాపయామి ప్రత్యక్షాది దర్శయామి కట్టుబడి చెప్పించండి కట్టుబడి చెప్పించండి కొబ్బరికాయ పెట్టండి ప్రత్యక్ష సభ్యులు కొబ్బరికాయ పెట్టండి ధూమాగ్రాపయామి ప్రత్యక్షాదిత్యం పరికల్పయామి ధూమాగ్రాపయామి ప్రత్యక్షాదిత్యం పరికల్పయామి అడ్డుపడి పెట్టండి ఒకటి బెల్లం అంటే బెల్లం ఇవ్వండి బెల్లం అంటే బెల్లం ఇవ్వండి చిన్న బెల్లం ఏమా చిన్న బెల్లం కొంచెం ఓపెన్ బెల్లం కలిసి నీళ్ళు తనండి కొబ్బరికాయ మీద అడ్డుపడి నీళ్ళు తనండి సాధ్య ఓం భూర్భువస్వః తత్సత్వరేవదేవస్య దీవోయోర్ప్రచోదయా సత్సర్వతేన పరిశుద్ధమస్తు. మీరు పెట్టిన కొబ్బరికాయ 5 పళ్ళు బెల్లం 5 సార్లు స్వాభావికంగా చూపించండి. 5 సార్లు ఓం ప్రణవాయ నమః దివ్యాయ నమః దివ్యాయ నమః చతుర్థాయ నమః పంచమాయ నమః మధ్య భగవాన్ని హృదయాన్ని వీటి స్వాభావం చూపించి 3 సార్లు ఆవుతో చేతులు పెట్టి ఆవుతో వదిలిపెట్టి 3 సార్లు హస్త ప్రక్షాళయామి పాద ప్రక్షాళయామి దండం పెట్టండి. మహాగణాధిపతయే నమః సిద్ధస్కాల కాశీ ఫలయామి 2 లక్షలు వేయండి. పూర్తి తప్ప నాకు బాబా గమనించా కదా చూడు నువ్వేమో గౌరవం పాపకేమో పైన గౌరవం పెట్టి నమస్కారం చేసుకుని గుర్తే పెడతారు. కోరిక అనుకుని పెట్టండి. మీకున్న కోరిక అనుకొని దండం పెట్టండి. ఆ డబ్బులు మీద అక్షత వేయండి మేడం ఆ డబ్బులు అక్షత వేయండి. సువర్ణ పుష్ప దక్షిణం పంపామే కర్పూరాలు ఇవ్వండి. కర్పూరాలు ఇవ్వండి. ఆధార్ కర్పూరం నీరాజనం
కర్పూరమంగళ నీరాజనం పక్కన గుర్తుంది చూడమ్మా మంట చుట్టూ తిరిగి దండం పెట్టుకోండి. మంట చుట్టూ గణేష్ మహారాజుకి గణేష్ మహారాజుకి గణేష్ మహారాజుకి శ్రీ మహాగణాధిపతి కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. లక్ష్మి పట్టుకోండి. ఆత్మప్రదక్షిణామి ఆత్మప్రదక్షిణం ఆత్మప్రదక్షిణ పూర్వ నమస్కారామి. సమస్త రాగోచార శక్తోపచార భక్తోపచార మంత్రోపచార తంత్రోపచార సమస్త మహాగణాధిపతి దేవత భాగవతార్పణ వస్తు. ఆ గౌరవం ముందుకి వెనక్కి వచ్చేది దండబెట్టాలి. శైలజ గారు ఎప్పుడు ఉంటే గోలే రెండుసేపు స్వామివారి మీద మంచి పెట్టండి. నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్నారా? ఒకసారి ఆ దండది పూజ చేసిన రామదానం చెప్పుకొని దండం పెట్టండి. మహాగణసారి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆడవాళ్ళు పూలు తీసుకొని ఎడం చేతులు వేసుకోండి. మగవాళ్ళు అక్షంతలు తీసుకొని ఎడం చేతులు వేసుకోండి. ఒకవేళ పూలు తక్కువ అంటే శుద్ధిలే తీసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒకసారి వెనక్కి తిరిగి సూర్య భగవాన్ నమస్కారం చేసుకోండి. సూర్యదేవుని నమస్కారం చేసుకోండి. వెనక్కి తిరిగి సూర్య నమస్కారం చేసుకోండి. भुजाचकार्ये सूर्यध्यान वृक्षामि आत्मपीडं प्राप्ते सांगम सायं सुवाहं ससक्रिय भद्रे मित्र पुत्र परिवार हेतु सांग सुवार समता కలిసే చెమ్ముమంత తమ్మబాపు వినాలి. కలిసే చెమ్ముమంత తమ్మబాపు చింతలు వేసి తన పెట్టింది. సూర్యగ్రహ దేవతాభయామి స్థాపయామి పూజయామి. నమస్కారం చేయండి. సూర్యగ్రహ దేవతాభయామి స్థాపయామి పూజయామి. రెండే వేయాలి. రెండే నక్షత్రాలు రెండే పూలు వేయండి. మళ్ళీ అక్షత పూలు పట్టుకోండి. చంద్రుడిని నమస్కారం చేసుకోండి. చంద్రుడికి పత్ని మిత్ర పుత్ర పరివార సమేత సాంగ సూర్యవార సమేత చంద్రగ్రహ దేవతాభయామి స్థాపయ పూజామి. చంద్రగ్రహ దేవతాభయామి చంద్రగ్రహ దేవతాభయామి స్థాపయామి పూజామి. మళ్ళీ లక్ష్మణుడి పూలు పట్టుకోండి. నవగ్రహం సాంగ సూర్యవార సమేత అంగారక గ్రహ దేవత ఆవాహయామి స్థాపయామి పూజామి. వీటి ఎదుర్కొండ మధ్యలో వేయండి. వీటి ఎదుర్కొండ మధ్యలో వేయండి. అంగారగ్రహ దేవతాభయామి వాళ్ళకి ఎదుర్కొండ మధ్యలో అంగారగ్రహ దేవతాభయామి స్థాపయామి పూజయామి. నమస్కారం చేసుకోండి. ఈసారి 4వ గ్రహం బుధుడు. బుధుడు నమస్కారం చేసుకోండి. ఓం బుధాయ మనం గుర్తుపడండి. సాంగం సాయనం సువాహం సశక్తి పత్ని మిత్ర పుత్ర పరివార సమేతం సాంగ పరివార సమేత బుధగ్రహ దేవత ఆవాహయామి స్థాపయామి. బుధగ్రహ దేవతాభయామి స్థాపయామి పూజయామి. నమస్కారం చేసుకోండి. ప్రత్యక్షపట్టుకోండి. ఓం గురుగ్రహాయ నమః గురుగ్రహండి. సాంగం సాయనం సువాహం సశక్తి పత్ని మిత్ర పుత్ర పరివార సమేతం సాంగ పరివార సమేత గురుగ్రహ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. గురుగ్రహ దేవతాభయామి స్థాపయామి పూజయామి. నమస్కారం చేసుకోండి. ఎక్కడైతే లక్ష్మి పూజ చేస్తున్నారో ఆ గ్రహాన్ని దండం పెట్టాలి. లక్ష్మి పట్టుకోండి. ఓ శుక్రగ్రహాయ నమః గురుగ్రహండి. సాంగం సాయనం సువాహం సశక్తి పత్ని మిత్ర పుత్ర పరివార సమేతం సాంగ పరివార సమేత పత్ని పుత్ర మిత్ర పరివార సమేతం చెప్తున్నాయంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మీ బంధువులు మీ మావయ్యని బావాన్ని అర్థం ఎలా పిలిచారో ఓ నవగ్రహ దేవతలారా నువ్వు నీ భార్య నీ పిల్లలు మీ అత్యంతనం
మీరందరూ మీ యొక్క వాహనాలు ఎక్కి మా ఇంటికి రండి, మా తీర్థాన్ని స్వీకరించండి, స్వీకరించి మా పూర్ణ నవగ్రహ దోషం తొలగించండి స్వామి అని చెప్పి నవగ్రహాన్ని మనం ఆవాహనం చేస్తున్నాం. పిలిస్తే కదా ఎవరైనా వచ్చేది, ఫోన్ చేస్తే రింగ్ వచ్చేది, అలాగే వాళ్ళు ఏదో పిలిస్తేనే వస్తారు. కాబట్టి నమస్కారం చేసుకోండి. మీకు బాబు మీరు ఎదుగుండా మధ్యలో అటువంటిగా అక్షండి శుక్రకర్ణామయామి స్థాపయామి పూజయామి నమస్కారం చేసుకోండి. మళ్ళీ అక్షపెట్టుకోండి, కొట్టుకోండి. ఓం శనేశ్వరాయ నమః గుర్తుపట్టండి. సాంగము సాయకం సువాహం సుశక్తి పత్ని మిత్ర పుత్ర పరివార భేద సాంగ సుపరివార భేద కల్పించుకుని వెనకాల ముద్దులు పెట్టి కల్పించుకుని వెనక ముద్దులు పెట్టి శనేశ్వర దేవతామయామి స్థాపయామి పూజయామి నమస్కారం చేయండి. మళ్ళీ అక్షపెట్టుకోండి, కొట్టుకోండి. ఓం రాహుగ్రహాయ నమః గుర్తుపట్టండి. సాంగము సాయకం సువాహం సుశక్తి పత్ని మిత్ర పుత్ర పరివార భేద సాంగ సుపరివార భేద రాహుగ్రహ దేవతామహ్యం స్థాపయ పూజయామి. రామకృష్ణ దేవతాభయామి స్థాపయామి పూజయామి నమస్కారం చేసుకోండి. మళ్ళీ పెట్టుకోండి. ఓ కేజగణాయ కేజగణ దేవతాభయామి స్థాపయామి పూజయామి నమస్కారం చేసుకోండి. ఒకసారి మీరు అందరూ చెప్పండి. ఆదిత్యాయ హోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనేభ్యక్ష రాహువే కేతువే నమో నమః. నమస్కారం పెట్టుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివ సర్వార్థ సాధకే దేవి గౌరి నారాయణీ నమోస్తుతే. లోపల మనం గౌరవం పెట్టాం, ఆ గౌరవం లక్ష్మీ వ్యక్తి జనం పెట్టండి. సాంగ పరివాస గౌరీ దేవతామయామి స్థాపయామి పూజయామి. లక్ష్మీ పెట్టుకోండి. ఓం గణానాం గణపతి హవామహే జగం కవీరవస్త్రవస్తవం జయస్తనా బ్రహ్మణా బ్రహ్మణా సదాన సున్మనోజవేసేత సాదరం. సాంగ పరివాసే సిద్ధి బుద్ధి సమేత గణపతి లోక పాలక దేవతామయామి స్థాపయామి పూజయామి. లోపల కన్సెషన్ ఏర్పాటు చేసాం, ఆ కన్సెషన్ లక్ష్మీ చేసి జరగబెట్టింది. సిద్ధి బుద్ధి గణపతి లోక పాలక దేవతామయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ పట్టుకోండి. బ్రహ్మదేవుడిని సరస్వతీదేవిని ప్రార్థన చేసుకోండి. వాళ్ళిద్దరు వాళ్ళ మనుషులు ఎక్కడ ఉంటారు? బ్రహ్మదేవుడు ఏ లోకంలో ఉంటారు అంటే ఏ లోకం, ఆ లోకం వేరేంటి? సత్యలోకం. సత్యలోకంలో వాళ్ళు ఉంటారు. వైకుంఠం లక్ష్మీ నారాయణ ఉంటారు. కైలాసంలో పార్వతి పరమేశ్వరుడు ఉంటారు. ఇందులో బ్రహ్మదేవుడిని సరస్వతీదేవి ప్రార్థన చేసుకోండి. ప్రణవదేవి సరస్వతి వాజే భైరవాదేవతే నేనామ విద్మహ సరస్వతి బ్రహ్మదేవానమది కవేణ సుపురాణ విష్ణులోకపాల దేవతాభయామి స్థాపయామి పూజయామి. నమస్కారం చేసుకోండి. రుద్రుడు అంటే శివుడు అని బాధ పార్వతి మాత ప్రార్థన చేసుకోండి. ఓం గౌరీ నమా శరీరాక్షరే అష్టావతి రఘుపతి ఓషి సహస్రాక్షమీ భూమన్. ఓం దుర్గా విజయవాయ సతుల్యే సాంగం సాయకం సువాహం సుశక్తి భక్తిని మిత్ర పుత్ర పరివార భేదో సాంగ సూర్యవార సమేత రుద్ర గౌరీ సువేద రుద్రలోకపాల చెంగువేడి. రుద్రలోకపాల దేవతాభయామి స్థాపయామి పూజయామి. రుద్రలోకపాల దేవతాభయామి స్థాపయ పూజటువంటి. ఓం సోమ పృథివీ భవ ప్రవేశనే యజ్ఞాశ్రమృతాః సాంగం సాయకం సువాహం ప్రసక్తి పత్ని మిత్ర పుత్ర పరివార సమేతం చెంగువేడి. పృథివీ దేవతాభయామి స్థాపయ పూజయామి. దేవాలను ముట్టుకొని దండం పెట్టండి. పృథివీ దేవతాభయామి స్థాపయామి పూజయామి. లక్ష్మణుడు ఓం ఆకాశ సాగరం సరదే వస్త్రాలు చేసి 2 నక్షత్రాలు బయట వేసి అటు ఆకాశాలు వేసి వస్త్రాలు చేస్తుంది. ఆకాశ దేవతాభయామి స్థాపయామి పూజయామి. ఆకాశ దేవతాభయామి స్థాపయామి పూజయామి. నమస్కారం చేసుకోండి. ఆకాశ దేవతాభయామి స్థాపయ లక్ష్మణుడు సత్యనారాయణ స్వామి ప్రార్థన చేసుకోండి. శాంతాకారం భుజగం సురేషం విశ్వాకార గగన సుమేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనైధ్యానగమ్యం వందే విష్ణు భవ భయహరం సర్వలోకైకనాథో వనమాదిగతి శాంతి శక్తి చక్రీచనందకి శ్రీమన్నారాయణ విష్ణుర్వాసుదేవోభ్యరక్షతో శ్రేకాంత కళ్యాణిఘ్నా శ్రీ వెంకట నివాసాయ శ్రీ నివాసాయ మంగళం. శ్రీ రమాసీత సత్యనారాయణ స్వామి బ్రహ్మణే నమో నమః. పదాన్ని లక్ష్మీదేవి ధ్యాయామి ధ్యానోపయామి. మళ్ళీ లక్ష్మీదేవి ఆవాహయామి ఆసనోపయామి. ఆసనాక్షారోపయామి. కంతనీళ్ళు 3 సార్లు చల్లండి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అగ్నం సమర్పయామి. ఉకే సింహాచర్యం సమర్పయామి. ఉచారిత స్నానం ప్రకల్పయామి. ఆపవిష్టావయో మత ముఖ్యేతదాతర భరణా చక్షసే శివదో రసమాంతరః తస్మారణమా భవ యశాక్షాచతదాపో హృదాచరః
శుద్ధోదక స్నానం సమర్పయామి అద పంచామృత స్నానం పంచామృతం తీసుకోండి అద పంచామృత స్నానం మామిడాకు గంధములు తీసుకోండి ఇంకా రెండు తీసుకోండి చెప్పండి ఏదైనా కదా పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార సమర్పయామి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకోండి వస్త్రం వీటి మీద తల్లి వస్త్రాలు వేశారు ఆ వస్త్రం బుక్కు తలబెట్టింది పైకి వస్త్రం ఆ బుక్కు తలబెట్టింది శ్రీ రమా శిక్షణాశ్రమంతో వస్త్రకామి అక్షంతలు వేయండి ఎగ్జిబితం కార్యామి ఎగ్జిబితాన్ని సమర్పయాలు వేయండి తర్వాత గంధము పసుపు కుంకు వేయండి గంధము పసుపు కుంకు గౌరవం తీసుకొని చుట్టూ వేసి పట్టాలు తీసుకోండి గంధధారోగ్రాన్ని ఈశ్వరీ సర్వభూతానముదామి ఆయనే పరాయణి పుష్పనే అద్రాగ్రహాన్ని సందర్శోభినరామి పుష్పాయ పొందామి పూలు ఉంటే ఎర్రచిత్రం వేసుకోండి పూలు లేకపోతే అక్షితులు ఎర్రచిత్రం వేసుకోండి అందరూ వేసుకొని చెప్పండి ఓం సూర్యగ్రహాయ నమః వేయండి ఒకటే వేయాలి వేయండి ఓం సూర్యగ్రహాయ నమః ఓం చంద్రగ్రహాయ నమః ఓం అంగారక గ్రహాయ నమః ఓం బుధగ్రహాయ నమః ఓం గురుగ్రహాయ నమః ఓం శుక్రగ్రహాయ నమః ఓం శనైశ్చరాయ నమః ఓం రాహుగ్రహాయ నమః ఓం కేతుగణాయ నమః నమస్కారం చేసుకోండి నవగ్రహాన్ని మళ్ళీ పొడి తీసుకొని అక్షరం తీసుకోండి ఈసారి గౌరవ గౌరవం వేయండి ఒక్కొక్కటి గౌరీ ఒకటి వేయాలి ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః దివ్యకరవాయ నమః దివ్యకరవాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః విష్ణువేశాయ నమః బుద్ధలాభాయ నమః దామోదరాయ నమః శ్రీకృష్ణాయ నమః వాసుదేవాయ నమః కృష్ణాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ధోక్షదాయ నమః పురుషోత్తమాయ నమః ధోక్షదాయ సింహాయ ముచ్చుదాయ జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరియ నమః కృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః శ్రీ రమా సత్యనారాయణ సంయుక్తో నమః నానా భేద సుగంధ పరిమళ పత్ర పుష్పం సమర్పయామి నమస్కారం తీసుకొని మొత్తం వేసి అగరబత్తులు గుర్తించండి ధూపమాగ్రాపయామి ధూపం వీరస్వామి వీరస్వామి శుభమా అదే కట్టిన వీళ్ళు గుడి దగ్గర ఉంటాయి గుడిలో అడగాలి సాధ్య ఓం భగవస్వ తత్సర్వదేవస్య దేవదీయో లోపల పెట్టి లోపల పెట్టి అక్కడ పెట్టే పళ్ళు అన్నింటి మీద నీళ్ళు కొబ్బరికాయ మీద పళ్ళు అన్ని పళ్ళు మీద నీళ్లు చల్లండి అన్ని పళ్ళు మీద నీళ్లు చల్లండి విజయం చల్లచ్చు విజయం నీళ్లు చల్లండి సాధ్య భగవస్వ తత్సర్వదేవస్య ఐదు సార్లు మీరు పెట్టిన కొబ్బరికాయ అరటిపళ్ళు
అక్కడ స్వామివారికి 5 సార్లు చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వహ, అపానాయ స్వహ, వ్యానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ, బ్రహ్మణే స్వహ. మధ్య ఉదకపాని ప్రాణి నీళ్లు స్వామివారి చూపించి కిందకు పెట్టండి 3 సార్లు. హస్తపక్షాలయామి, పాదపక్షాలయామి, ముఖే శుద్ధాశ్విని దండం పెట్టండి అందరూ. శ్రీ రమాశ్రీ కృష్ణ తత్కాల అగ్ని ఫల సీత కాశ్మీ ఫల నైవేద్య సీత నారికేల నైవేద్య తాత్కాలిక నైవేద్యం నివేదయామి. నమస్కారం తీసుకోండి. నక్షత్రం వేయండి. పూజ గొప్ప నాగబడేది ఉత్తాయుద్ధం తాము బరికలపయామి. లోపల డబ్బులు పెట్టాం. ఆ డబ్బులు ముట్టు దండ పెట్టండి. సువర్ణ పుష్పం దక్షిణం సమర్పయామి. నమస్కారం తీసుకోండి. ఇప్పుడు కర్పూర హారతి ఇవ్వండి. అధ కర్పూర మంగళ నీరాజనం. అల్లో ఓం హిరణ్యవతమదో పూర్ణం దధాతి పదవ్యాసే గదా బ్రహ్మోపహారతే ఏకవిమణాత్యేకదధాతి సంప్రాగం విరాజస్య ఉపేదయామాసం దుర్గామసమానం దజాతవేదరామసమృష్టం జగదో అవిప్రతగ్రవ ఆగశ్రీయప్రభాతయాసే గాంధాయ గజ్జాటిదేర్వేద్యన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళ కోసలేంద్రాయ మహీగుణాత్మన చక్రవర్తి సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితాద్భుతాయనే శ్రీగిరిశాయ దేవాయ వనినాథాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివ సమార్థసాధకే శ్రీంకేతుపగే దేవి గౌరీ దేవి నమోస్తుతే. పైకి పెట్టి చేపెట్టారు. హర నమ పార్వదేవతే హర హర మహాదేవ శుభో శంకర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. ఆవందవాడ అనాథ రక్షక గోవిందా గోవింద. వడ్డీరాసులవాడ వెంకటేశ్వర గోవిందా గోవింద. అక్షంతో కట్టుబడి లేచి నిలబడి ప్రతిపాదిక కథ చెప్తారు. ఈ కథ వినే ముందు మీకున్న కోరిక అడిగే ముందు వింటున్నారా? మీకున్న కోరిక ముందు మనసులో అనుకోని ఎందుకంటే మీరేక భక్తి శ్రద్ధలతో స్వామిని కథ వింటారు. మీరేక భక్తి శ్రద్ధలు స్వామిని పూజిస్తారు కొలుస్తారు. మీ కోరికలు నెరవేర్చే మాట తప్పని అమ్మవారు సత్యనారాయణ స్వామి చాలా మహిమగల స్వామి కాబట్టి నమస్కారం చేసుకోండి. మీకున్న కోరిక అనుకోండి, మనసులో అనుకోండి. శేషత మొదలధ్యాయం ప్రారంభ ఏకదాసార విషయ సౌందర్య. పూర్వము నదిసారణ్యం అని అడిగి నదిసారణ్యం ఎప్పుడు తెలుసా? నదిసారణ్యం అడిగి ఎప్పుడు తెలుసా? తెలీదా? కాశీ వెళ్ళారా? కాశీ వెళ్ళి నదిసారణ్యం అడిగి ఉన్నది. కాశీ వెళ్ళినట్టు కనుక కాశీ వెళ్ళారా? కాశీ వెళ్తే ఈ రోజు మనం తర్వాత 3 or 4 బయలుదేరితే ఈ నైమిషారణ్యాన్ని అడిగి వెళ్ళడానికి రాత్రి వరకు 7 దొరుకుతుంది. అంటే అంత సమయం ఉంటుంది, అంత దూరం. కానీ మహిమల ప్రదేశం వారు ఏ నోమైనా ఎటువంటిదైనా అక్కడి నుంచి వచ్చింది ప్రదేశాన్ని. కాబట్టి ఆ ప్రదేశాన్ని పొక్కితే 10,000 సార్లు భూమిలో ప్రయాణం చేస్తాడని చెప్పి పుణ్యం భగవంతుడు మన ఖాతాలో వేస్తాడు. నేను 2 సార్లు వెళ్ళాను, కానీ కాశీ నవిసాన్ని వెళ్ళడానికి కుదరలా. ఏదైనా భగవంతుడు అనుకున్నది అయితే కుదరదు. నెక్స్ట్ మంత్ వెళ్తున్నాను. మరి ఎప్పుడైనా రమ్మంటాట లేదో ఇంకా పరమేశ్వరుడు దయ. కాబట్టి ఎందుకంటే ఏ వ్రతమైనా అక్కడి నుంచి సత్యావ్రతం చూసుకోండి, దీపాలు నోము తీసుకోండి, మంగళగోరు నోము తీసుకోండి, ఇది చేస్తాం వరలక్ష్మి వ్రతాలు చేసుకోండి. ఏ నోమైనా అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుంచి చేసి చూసి తీసిన వాళ్ళే ఇక్కడికి వచ్చారు. అందుకనే ఆ ప్రదేశానికి అంత మహిమన్నమాట. ప్రదేశాన్ని ఒక్కసారి మట్టిలో మనం కాలు పెడితే చాలు. ఆ మట్టిలో మనం ఒకసారి కాలు పెడితే 10,000 సార్లు భూమంలో ప్రయాణం చేసింది పుణ్యము భగవంతుడు ఖాతాలో వేస్తారంట. నైమిషారణ్యం కాశీ నుంచి అక్కడికి వెళ్ళాలి. కాబట్టి నైమిషారణ్యం అనేది ఉన్నది. ఆ వీడియో విద్యాలయాల కోసం మహామృతంతో కలిసి వీరు కూర్చున్నట్టుగానే సమావేశం ఉంటారు. ఆ సమావేశ సమయాన ఆ ముందులో కన్నా గొప్పవాడు సకల శాస్త్రాలు వేద విద్యలు చదువుకున్న సూత మహాముని అని ముని ఉంటాడు. ఆ మునిని చూసి ఇంత మునులు జరుగుతారు. ఓ మునివయ్య, ఏ వ్రతం చేసినా తపస్సు చేసినా కోరిక ఫలమని సిద్ధిస్తుందో అట్టి దాన్ని తెలిపి మమ్మల్ని అనుగ్రహించి మహానుభావాన్ని వేడుకుంటారు. ఇంత ముందు కలిసి సూత మహాముని. అందుకు ఆ సూత మహాముని రకంగా చెప్పేశారు. ఓ మునివారా, పూర్వం ఇదే విషయాన్ని నాదుడు శ్రీ మహావిష్ణుడు అడిగితే ఆ శ్రీ మహావిష్ణుడు నాదుడు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా చెప్తాను. ఈ కథ శ్రద్ధగా ఆలకించిన ఆయన అని చెప్పి ఆ సూత మహాముని రకంగా చెప్పసాగారు.
పూర్వం నాదుడు ఏం చేసి భూలోక ప్రయాణం పెట్టుకోవాలని సప్తలోకాలు తిరుగుతాయి. సప్తలోకాలంటే 7 లోకాలు అన్నమాట. ఆ 7 లోకాలు తిరుగుతూ చివరికి మన మానవ లోకానికి వస్తాడు నాదుడు. మన మానవ లోకానికి వచ్చినట్లే మన మానవులందరం దుర్భర జీవితాన్ని అందిస్తుంటాం, అంటే చాలా కష్టాలు అందిస్తుంటాం. అది చూసి నాదుడు చాలా బాధ పడుతుంది. అయ్యో నేను సప్తలోకాలు తిరుగుతాను, 2 లోకాలు వెళ్ళాను, చివరికి మానవ లోకానికి మానవుడు చాలా కష్టాలు పడుతున్నారు. ఎందుకు ఈ కష్టాలు పడుతున్నారు? ఈ కష్టాన్ని తెచ్చి మహానుభావుడు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించుకొని తన తాతగారి శ్లోకం చెప్తాడు నారదుడు. ఆ శ్లోకానికి నేను స్వాములు ఎలా ఉన్నాయంటే తెల్లని శరీర ఛాయల వారు, తెల్లగా విశ్వ స్వాములు, చుట్టూ బుద్ధుడు అంటే 4 చేతులతో ఉన్నారు. కావాలంటే పటంలో కూడా చూసుకోండి, 4 చేతులతో ఉన్నారు. ఆ 4 చేతుల్లో శంఖము, చక్రము, గద, పద్మం మొదలు అలంకారాలతో ఆ లక్ష్మీదేవి కాలు ఉత్తుతుండే ఆయన కడుపు శివకుమారి స్నానం చేసుకుంటూ ఉంటారు. అది చూసి నారదుడు స్తోత్రం చేయాలి. ఓ దేవాది దేవ, ఓ జగదర్శక, ఓ సత్యనారాయణ ప్రభు, మనసుతో వింటుడు కానీ, పాపతో గురించి చూపుడు కానీ, సత్యము కానీ, అతీతమైన రూపం గలవాడ, ఆదివద్యాహిత, మృదుడు వైద్యు, సుఖరాజు వైద్యు, భక్తులు తొలగించే శివనారాయణ మీ భక్తితో మస్తిస్తున్న స్వామి అని చెప్పి వారికి విధాల స్వామిని స్తోత్రంగా వెళ్ళి ఆ స్వామివారు ఆ స్తోత్రమని ఇరుగుండ నారదుడిని చూస్తాడు. రుచి ఓ నారద నువ్వే కనిపించు, ఎక్కడ వస్తున్నట్టు కనిపించు. ఓ నారద నువ్వేది పదవికి వచ్చావు, నువ్వేది కోరిక వచ్చావు, నువ్వు వచ్చిన పని ఏంటో చెప్తే నేను నీ కోరిక నెరవేరుస్తాను నారద అని చెప్పి అనగానే నారదుడి స్వామి భూలోక మానవుడు చాలా కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలు తీర్చి మహానుభావుడు నువ్వే నీ దగ్గరికి వచ్చాను కాబట్టి ఆ కష్టం తీర్చి ఉపాయం ఉంటే కనుక నాకు తెలిపి నన్ను అనుగ్రహించి మహానుభావాన్ని పెట్టుకుంటాడు నారదుడు. శ్రీ మహావిష్ణుతో నారద నువ్వు లోకక్షేమం కోసం ఒక చట్టం వేసి వాడిలో అది ఒక వ్రతం కలదు, అది సత్యనారాయణ వ్రతము. ఆ శ్రీహరి సత్యనారాయణ అవతారం ధరించి ఉన్నారు. ఆ వ్రతం చేసిన మానవులకు సకల ఐశ్వర్యం కలుగుంటే కాక పరమన అంటే పరమన వ్రతం ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత స్వంత లోక ప్రాంతి మొదలలో ఎటువంటి సందేహం లేదు నారద అని చెప్పి స్వామివారు నారదుడు అనగానే నారదుడు స్వామి వ్రతాన్ని చేస్తే లాభం ఏంటి, ఈ వ్రతాన్ని ఏ మాసంలో చేసుకోవాలి, వ్రతాన్ని డబ్బులు వాడు చేయాలా, డబ్బులు లేని వాడు చేయాలా, వ్రతానికి కావాల్సిన పూజా వస్తువులు ఏమేమి కొనుక్కోవాలి, ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించారు అదంతా నాకు వివరంగా చెప్పు, నాకు వినాలి అంటాడు నారదుడు. శ్రీ మహావిష్ణుతో స్వామివారు అంటాడు నారద ఈ వ్రతం తీసుకెళ్ళి లాభం అడిగా కదా చెప్తాను నేను. కష్టపడి సంభవించినప్పుడు, దరిద్రుడు బాధపడేటప్పుడు వ్రతం చేయాలని చెప్పి చెప్తున్నాడు స్వామివారు. పుత్ర సంతానం కోసం అంటే పిల్లల కోసం వ్రతం చేయాలని చెప్తున్న స్వామివారు. అలాగే ఏదైనా వివాదం కోర్టు కేసులు ఉంటాయి కదా, అటువంటి కేసులు మనకు జయించడానికి వ్రతం చేయాలని చెప్పి చెప్తున్న స్వామివారు. మరి స్వామి వ్రతాన్ని ఏ మాసంలో తీసుకోమంటే కార్తీక మాసం కానీ, మాఘ మాసం కానీ, వైశాఖ మాసం కానీ, ఈ 3 మాసాలు అత్యంత ఇష్టమైన మాసాలు ఈ 3 మాసాలు. మరి స్వామి వ్రతాన్ని డబ్బును వాడు చేయాలా, డబ్బు లేనివాడు చేయాలంటే వ్రతానికి డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అనే కాలంలో వేదాలు ఏమీలు. డబ్బు ఉన్నవాడు ప్రతి నెల అంటే జనవరి నుంచి డిసెంబర్ నెలకు 12 నెలలు చేయవచ్చు. డబ్బు లేనివాడు శక్తి లేనివాడు సంవత్సరంలో ఒకసారి కానీ, నెలలో ఒకసారి అయినా కానీ వ్రతం చేయాలని చెప్పి చెప్పబడింది. అలాగే సత్యనారాయణ వ్రతంగా పూజా వస్తువులు ఏమేమి కొనుక్కోవాలంటే అరటి పళ్ళు, ఆవు పాలు, గోధుమలు, బొంబాయి రవ్వ, చక్కెర, బెల్లము సమానం అంటే చేరు బాసులు చేసి ప్రసాదం తయారు చేసి బంధువులను బ్రాహ్మణులు పిలుచుకుని వచ్చి అయ్యగారు కథలు పిలుచుకొని అయ్యగారు నడకుండానే ఒక 50,000 లక్షలు అయ్యగారికి ధనం పెట్టి ఒకటి డబ్బులు కాబట్టి యూపీఐ ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ అయ్యగారు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసి బంధువులు చేసి బంధువులతోనూ బ్రాహ్మణులతోనూ కలిపి భోజనం చేయాలని చెప్పి పద్మాడు. జయ శ్రీమంతరమాణ శ్రీ సత్యనారాయణ స్వామికి జయ. అమ్మ మీ జత కొబ్బరికాయ పెట్టండి, మీ జత కొబ్బరికాయ పెట్టండి, మీ జత కొబ్బరికాయ పెట్టండి. అమ్మ మీరు రెడీ హారతి రెడీ చేసుకోండి. వచ్చి హారతి రెడీ చేసుకోమ్మా. హారతి రెడీ చేసి కొబ్బరికాయ పెడతారు. పోయినాయమ్మా ఎవరు తీసుకోవట్లేదు, అసలు డబ్బులే తిరిగి పెట్టుకోవట్లేదు. ఏమైనా పోనే ఏదైనా 10 రూపాయలే సరే, 10 రూపాయలు కొద్దిగా కట్టైనా సరే కొడుతున్నాడు ప్రపంచం. ఈ సెల్ ఫోన్ తాగలేదు
ఏదైనా వెంకటేశ్వర స్వామి ఉంటేనే అంత దూరంగా ఉంటాడు. డబ్బులు ఏంటంటే అంత దూరంలో పంపిస్తాడు. డబ్బులు ఒక ఆయన ఉదాహరణ, డబ్బులు ఇచ్చే ₹1 ఇక్కడ నుంచో పెడతానండి, నువ్వే రూపాయి కూడా ఇవ్వకు, అక్కడ నుంచో పెడతాడు. ప్రపంచమే పైసాహే పరమాత్మ, పైసాహే పరమాత్మ. అమ్మా మరి ఏం చెప్పడు అలా ఉంది. ప్రమృపహార్మనాశ్చేతీ సంభ్రాజి విరాజితం శ్రీరాజగృహే లక్ష్మీభాస్తే మానోన్నిదాగమేదకామస్పురుషం జగదో అభిప్రతగమాస్మృతయ శ్రేకాంతు శ్రీకాంత కళ్యాణిదేర్ఘ్యన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ రమాస్మితో బ్రహ్మ కర్పూర మంగళ నారికేటాన్ని సహిత కర్పూర మంగళ నీరాజామి నీరాజ సుభాషిణామి. నమ పార్వతీపతయ హర హర మహాదేవ శంభో శంకర. ఏడుమంటలవాడ వెంకటరమణ గోవిందా ఆపదవాడ అనాథర్షక గోవిందా గోవింద. వడ్డికాసులవాడ వెంకటేశ్వర గోవిందా గోవింద. నమస్కారం చేసుకోండి. ఒక్కసారి గోవింద అంటేనే కొన్ని వేల పాపాలు పోతాయి. అలాగే 3 సార్లు గోవిందం అంటే ఎన్నో జన్మలు చేసుకున్న పాపాలను తొలగిపోద్ది. అందుకనే స్వామివారిని గోవిందాన్ని పిలవాలి. వెంకటేశ్వర స్వామిని తిరుపతి మనం వెంకటేశ్వర స్వామిని పిలవం, గోవిందాన్ని పిలుచుకో. ఎందుకంటే గోవిందాన్ని పేరు ఆయనకి అనిపిస్తాం అన్నమాట. కాబట్టి ఒకసారి ఉన్న కాసేపైనా సరే భగవంతుడి నామం పలకండి. ఎందుకంటే భగవంతుడి నామం ఎందుకు పలకాలి అంటే కలియుగంలో ఆ రాములవారి కాలంలో యజ్ఞయాగాలు చేశారు కాబట్టి వారికి ఆ ఫలితం ఉంది. అంత యాగ ఫలితం ఈ ప్రపంచంలో ఈ కలియుగంలో రావాలంటే ఏం చేయాలంటే గోవింద నామాలు అంటే గోవిందుడైనా కదా రామ అని కృష్ణాలు పూర్వకాలంలో మనప్పుడు ఈ మామగారు ఉన్నారు. ఈ మామగారు అమ్మమ్మ గారు ఆడకాలంలో మగపిల్లవాడు ఏం పేరు పెట్టేవారు? కృష్ణయ్య, రామయ్య అని, శివయ్య అని పేరు పెట్టారు. అది ఆడపిల్లలు ఏం పెట్టారు? లక్ష్మి అని. వింటున్నారా? ప్రపంచంలో ఉన్నారు లక్ష్మి అని, తులసి అని, అలా దుర్గా అని పేరు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం పెడతాం పిల్లల పేరుకు? శైలి అని, బన్నీ అని, ఇది అని, అది అని పేరు పెడతాం. పెడుతున్నాం మనం బిక్కి అని. ఏం బిక్కి? బిక్కి బిస్కెట్ అర్థం కాదు. బిక్కి అంటాం, దండి అంటాం. ఏం పెడతాం? మన పేరు మన సంస్కృతి మనమే నాశనం చేసుకుంటాం. దానికి మూడు కాదు కాబట్టి లక్ష్మీ నరసింహాన్ని పేరు పెట్టిన. అందుకనే మనం ఇంతసార్లు పిలిచే మీరేం చేయలేదు. రోజు స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయి. నీకున్న ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, నీకున్న ఒంటి మీద రోగాలను తొలగిస్తాడు సూర్యుడు. మన దండం పెడతామా? వాడు కూడా చాలా బిజీగా ఉన్నట్టు బ్రష్ నోట్లో పెట్టుకుంటాడు, బండికి బండి ఉంటాడు, బయటకు వెళ్తాడు. వాడి మొహం పట్టుకు టైం కూడా లేనట్టుగా సూర్యుడు ఎదురుకుండానే మొహం పడుకుంటూ పోతుంటాడు. బండి వేసుకొని అంత ఖాళీగా ఎవరున్నారు అన్నమాట. అలా ఉంది ప్రపంచం. సూర్య ఆరాధన లేదు కాబట్టి ప్రపంచం ఇంత దగ్గరగా నాశనం కావడానికి కారణం అంటే సూర్య ఆరాధన లేదు. రైతుకి బాధపడుతున్నాడంటే సూర్యుడు నమస్కారం చేయడు. గాయత్రి చేసుకోవాలి. గాయత్రి ఫలితం ఎలా వస్తుంది? రైతు కంటే సూర్య ఆరాధన చేస్తే గాయత్రి చేసే ఫలితం వస్తుంది. కానీ చేస్తున్నాడా? చేయడు. ఇప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడుగుతుందంట, అయ్యా వాళ్ళ వెంకన్న గారు మరి పంట పండించారు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలని అడుగుతున్నాను లక్ష్మీదేవి. అడిగితే ఆయన రోజు దండం పెట్టుకుంటాడు. మంచి పర్వతంలో అంటే ఇంటికి వెళ్ళమని చెప్పి లక్ష్మీ ధర రూపంలో ధాన్య రూపంలో లక్ష్మి ఇంటికి వస్తుంది. ఆయన ఏం చేయడు, ఏం మాట్లాడనుకో ఆయన కూడా వెంట మొహం ఎదుర్కొంటా అంటాం. సింహాలు అంటే వీళ్ళ ఇంటికి నువ్వు ధాన్య లక్ష్మి వెళ్ళొద్దని చెప్పి ఆయన అంటాడనమాట. అందుకనే భగవంతుడు ఆరాధన అనేది చాలా ముఖ్యం. సరే 2,22,2 చెప్తాను. విద్యాధ్యాయం ప్రారంభం మళ్ళీ అద్భుతమామని ఈ రకంగా చెప్పసాగిన పూర్వము కాశీనగర్ వల్ల బురగలేదు. ఆ బురిని ఒక బ్రాహ్మణుడు గెలవాడు. ఆ బ్రాహ్మణుడు మిగులు దరిద్రుడే రాగా అన్న వస్తువులేక బాధపడుతూ తన వారిని పోషించుకోవడాన్ని పడికి ఇల్లు తిరిగి భిక్షాటనము అంటే అడుగుకునేవాడు బ్రాహ్మణుడు. భిక్షాటన తీసుకొచ్చే డబ్బుతోనే నన్ను తినేవాడు తన భార్య బిడ్డను పోషించుకునేవాడు ఆ బ్రాహ్మణుడు. ఒక రోజున ఆ సత్యనారాయణ స్వామికి ఆ బ్రాహ్మణుడి దయగలిగి ఆయన కూడా ఒక వృద్ధ బ్రాహ్మణ అవతారం అంటే వేషం వేసి ఆ బ్రాహ్మణుడు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణోత్తమ, పుస్తకాల శాస్త్రాలు ఏ విద్యలు చదువుకున్నావు, అయినా దరిద్రులకు బాధపడుతున్నావు,
ప్రాణవేంటి అని చెప్పి అని అడిగేటప్పటికలే బ్రాహ్మణుడు స్వామి ఏమని చెప్పుకుంటావు, నా కష్టము నేను సకల శాస్త్రాలు అన్ని చదువుకున్నాను, కానీ నా ఐదు లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం లేక నేను దుర్భర జీవితాలు అనుభవిస్తున్నాను, గట్టిగా దరిద్రాన్ని అనుభవిస్తున్నాను. మరి నా దరిద్ర పూర్వే ఉపాయాన్ని తెలిపి నన్ను గురించి మహానుభావాలు పెట్టుకుంటాడు రాముడు. ఎప్పుడైతే పెట్టుకుంటూ ఓ బ్రహ్మోత్తమ నేను చిట్టు విధంగా చేస్తే 10 కన్నీ శుభాలు ఉంటాయి, నేను చిట్టు విధంగా చేస్తావా అంటాడు. సరే స్వామి ఏ విధంగా చెప్పావో అదే విధంగా చేస్తానంటాడు ఆ బ్రాహ్మణుడు. స్వామి బ్రహ్మోత్తమ సత్యనారాయణ వ్రతం చేసుకో, ఆ వ్రతం చేసుకుంటే కనుక నీకున్న సకాల కష్టాలు అన్ని తిరిగాయి, అష్టైశ్వర్యం కూడా ఇదాయి, మరి నీకు ఇష్టమేనా అంటే అప్పుడు అంటాడు బ్రహ్మణుడు, పోయి స్వామి ఇప్పుడే చెప్పాను కదా, నేను ప్రతిదీ తిరిగి భిక్షాటం తీసుకొని చెడుపుతేనే నేను తినాలి, నా భార్య బిడ్డను పోషించుకోవాలి, నువ్వు వ్రతము నోములు అని అంటున్నావు కదా, అవి చేత చాలా డబ్బు కావాలి కదా, అంత డబ్బు ఎక్కడికి తీసుకొచ్చేది అని చెప్పి అని అడిగేటప్పుడే స్వామి బ్రహ్మోత్తమ సత్యనారాయణ స్వామిని నమ్ముకో, ఆ స్వామికి మంచి దారి చూపిస్తారని చెప్పి ఆ వ్రతం ఎలా చేయాలో చెప్తాడు. వ్రతానికి కావాల్సిన పూజ వస్తుందని వివరంగా తెలిపి కొన్ని దూరం స్వామివారు మాయమైపోతారు. సరే బ్రాహ్మణుడు అనుకుంటాడు, ఇన్ని రోజులు కష్టం దరిద్రం నుంచాను, ఈ ఒక్కరోజు ఆ బ్రాహ్మణుడు చెప్పిన విధంగా చేసి పోయేది అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆ రోజు రాత్రి నిద్ర కూడా పోకుండా ఎట్టో కాలం గడిపి తెల్లవారుజామున తెలియచి కాళ్ళ కూర్చొని ఉంచుకొని స్నాన సంచారం ఉంచుకొని తనకు నుంచి వస్త్రాలు తీసుకొని జోలి తీసుకొని కాలు గుమ్మలోంచి బయట పెట్టి, ఓ ప్రభు ఈ రోజు భిక్షాటంలో ఇంత డబ్బు ఏది వస్తుందో అంత డబ్బుతో వ్రతానికి ఖర్చు పెట్టా అని చెప్పి బయలుదేరి వెళ్తాడు అడుక్కోవడానికి, అంటే భిక్షాటనికి. ఆ రోజున ఆ బ్రాహ్మణుడికి సత్యనారాయణ వారి మాయ వలన అనుగ్రహం వలన రోజు 10,000 రూపాయలు వేసేవాళ్ళు, రూపాయలు 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు ఆ బ్రాహ్మణుడికి భిక్షను తమ్ముడి నుంచి పంపించారు ఆ ఊరి జనాలు. అది చూసి బ్రాహ్మణుడు చాలా సంతోషపడి వ్రతానికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాడు. తనకున్న బంధువులను స్నేహితులను అందరినీ పిలుచుకొని ఆ సాయంకాలం మహా వైభవంగా ఆచరిస్తాడు బ్రాహ్మణుడు. ఎప్పుడైతే ఆచరించాడో ఆ బ్రాహ్మణుడికి సకల కష్టాలను చేయగలిగితే అది వల్ల ఆ బ్రాహ్మణుడికి మాసం ప్రతి నెల విడవకుండా ఈ వ్రతం ఆచరించి అంతుమన మోక్షాన్ని పొందాడని చెప్పి స్వామివారు నాదుతనగానే, నాదుడంటే స్వామి ఈ కథ బ్రాహ్మణుడికి నడిపోయిందా, ఈ కథ విని చూసి చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ కథ కూడా చెప్పు, నాకు వినాలంది అంటాడు నారదుడు శ్రీ మహాపురుషుడు. అప్పుడు స్వామి మళ్ళీ రకంగా చెప్పసాగాడు. అదే ప్రకారంగా ఒక రోజున ఆ బ్రాహ్మణుడు సమయానికి ఒక కట్టెలను జీవించేవాడు ఏం చేస్తుంటాడు, ఆ వీధి గుంట పెడుతుంటాడు. సరిగ్గా బ్రాహ్మణుడి వరకు రాగానే వాటికి దాహం వేస్తుంది. ఈ బ్రాహ్మణుడికి మంచిది కాదని చెప్పి దాని నెత్తి మీద ఉన్న పుల్లలమ్మ కింద పెట్టి ఆ బ్రాహ్మణుడి ఇంట్లోకి వెళ్ళే ఆ బ్రాహ్మణుడి ఇళ్ళంతా చుట్టాలతో బంధువులతో కూర్చొని వ్రతం ఆచరిస్తుంటాడు బ్రాహ్మణుడు. ఈ కట్టెలను కూడా ఏం చేస్తాడు, కూర్చొని స్థలం లేక అలాగే బయటలో కూర్చుంటాడు. బయటలో కూర్చొని 5 గదులు పెట్టాడు. అదలేదు విని లోపలికి వచ్చిన తర్వాత చిన్నలు వేసి తీర్థప్రసాదం తిని బ్రాహ్మణ్ణి కలిసి, అయ్యా బ్రాహ్మణోత్తమ పూజ చాలా చేశావు, చాలా బాగుంది, ఎందుకు చేసావు చెప్తే నేను కూడా మా ఇంటి మీద చేసుకుంటానంటాడు కట్టెల ముగ్గులేతను బ్రాహ్మణుడితో. అప్పుడంటాడు ఆ కట్టెల ముగ్గులేతను బ్రాహ్మణుడు, పోయి సత్యనారాయణ వ్రతము ఎవరు మహానుభావులు వ్రతం చేసి అష్టైశ్వర్య పొందుతాయని చెప్పరా, నేను అప్పటికి వ్రతాన్ని ఆచరిస్తున్నాను, నాకు అష్టైశ్వర్య పొంది అని చెప్పి బ్రాహ్మణుడు అనగానే ఆ కట్టెల ముగ్గులను వ్రతం చేయడానికి నిశ్చయించిన వాడి ఆ వ్రతాన్ని ఎలా చేయడం తీసుకుంటాడు. వ్రతానికి కావాల్సిన వివరంగా తెలిపి తెలుసుకొని ఇంటికి పోతాడు. ఇంటికి పోయి అతను కూడా తెల్లవారుజామున తెలియచి ప్రాణ కూర్చొని ఉంచుకొని స్నాన సంచారం ఉంచుకొని ఇన్ని కట్టెలు కూడా తీసుకొని ఎత్తి మీద పెట్టుకుంటాడు. అలా పెట్టుకుంటూ, ఓ ప్రభు ఈ రోజు పుల్లల మధ్య ఎంత డబ్బు అయితే వస్తుందో అంత డబ్బుతో ఈ వ్రతానికే ఖర్చు పెడతా అని చెప్పి బయలుదేరి వెళ్తాడు కట్టెను ముగ్గురేతను. ఆ రోజు అతను ఏం చేస్తాడు, ధనవంతుడి మీదకి పోతాడు ఆ కట్టెను ముగ్గురేతను. ఆ ధనవంతుడు పుల్లలు ఎలా కట్టినాయంటే స్వామివారి మాయ వలన బంగారుతో కట్టిందాకా కూర్చుంటాయి ఆ పొలాలు. ఈ వస్తువు మాకు కావాలి అని చెప్పి ఎప్పుడో పొలాలని సమస్తముడు పోతే ఆ రోజున ఎప్పుడైతే పొలాలని అమ్ముడుపోయాయో ఆ కట్టులు చాలా సంతోషపడి వ్రతానికి వస్తువులు కొనుక్కుంటారు. తనకొన్న బంధువులను స్నేహితులను అందరినీ పిలుచుకొని ఆ సాయంకాలం మహా వైకుంఠతను ఆచరిస్తాడు కట్టుల ముగ్గురేతను. ఎప్పుడైతే ఆచరించాడో ఆ కట్టుల తనకి సకల కష్టాలు అన్ని తిరిగిపోయి ఆ ఐశ్వర్యాలు అది మొదలు ఆ కట్టుల ముగ్గురేతను ప్రతి మాసము ప్రతి నెల విడకుండా వ్రతం ఆచరించి అర్థమల మోక్ష పొందాడని చెప్పి విద్యాధ్యాయుడు చెప్పినమాట. జయ శ్రీమద్రమారమణ గోవిందో శ్రీ సత్యనారాయణ స్వామికి జయ. హారతి
ఆత్మదో పూర్ణ సముద్రవ్యాసేకరణ భారతే ఏక నిర్మాణాశ్చేత భాతి సంప్రాణ విడారంభే లక్ష్మీ రాష్ట్రకే వస్తుకామతే మానవం దుదాత వేదకామ సుపురుషం జగదో అభిప్రదకనాశృభాతయ శ్రేయకాంతాయ కళ్యాణిదేజన శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమంగళాత్మనే చక్రవర్తి సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కామేశ్వరదానే ఈదృశే దేవాయ మల్లినాథాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే दैत्येतम देवी गौरी नारायणी नमोस्तुते नारायणाय विद्महे वासुदेवाय तन्नो विष्णु प्रचोदयात् ईशान सर्वभूतान सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणो सर्वशिवमे अस्तु सदा शिवों नमः पार्वतीपते हर 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 महादेव शंभो वड्डीकासुरवाड लुट्टकेश्वर गोविंदा మూడవ తీర్థం తృతీయాధ్యాయం ప్రారంభ మళ్ళీ ఆ స్తోత్రపడి రకంగా చెప్తాడు. పూర్వము తుంగధ్వజుడు అనే మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు ఇంటికి తీర్చేవాడు, సత్యవాక పరిపాలన చేయడు మహారాజు. ఆ మహారాజుకు భార్య చాలా సౌందర్యవతి, గుణముగలన్నమాట. ఆ మహారాజు దంపతులు అన్ని సౌఖ్యాలంటే అన్ని ఉన్నాయి కానీ పిల్లలు లేని మహారాజు దంపతులు. ఈ పిల్లల కోసం ఏం చేస్తాడు మహారాజు? భద్రశీల నది ఉంటుంది, ఆ నది మధ్య కూర్చొని ఇలా వ్రతం ఆచరిస్తున్నాడు మహారాజు తన భార్యతో సహితంగా, సైన్యంతో సహితంగా. అదే సమయానికి ఒక షౌకారు ఏం చేస్తాడు? అనంతమైన ధనం మూటపట్టుకొని ఆ నది గుండా పెడుతుంటాడు. అప్పుడు మహారాజు గుండం చేసి షౌకారు ఉంటాడు. ఈ అడవిలో జనసంచారం పడుతుంది. వాళ్ళెవరు పడుకుందా అని చెప్పి తన పట్టలు ఒట్టుకు పట్టించి ఆ మహారాజుకి ఇక్కడికి వెళ్ళి ఆ మహారాజు వ్రతం చేపి సీత ప్రదర్శించు ఉంటాడు. షౌకర్ మహారాజు, మహారాజా ఈ అడవిలో కూర్చున్నావు, పూజలు చేస్తే పునస్కారం చేస్తున్నావు, నీ నోము పేరేంటి, పూజ పేరేంటి, ఇది ఎందుకు చేసావు చెప్తే నేను కూడా మా ఇంటి మీద చేసుకుంటానంటాడు షౌకారు మహారాజుతో. అంటాడు మహారాజు, షౌకారు ఇది సత్యనారాయణ వారి వ్రతము, ఎవరో మహానుభావ వ్రతం చేసి పిల్లలు కలుగుతారు చెప్పగా నేను అప్పటికి వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి అని అనగానే షౌకారు అంటే మహారాజా నాకు ఇప్పటికే దగ్గర 60 సంవత్సరాలు వచ్చినాయి, ఇంతవరకు నా పిల్లలు కలగలేదు. నాకు మీ పరిచయం బాగా వ్రతం చేసుకుంటే నాకు కూడా పిల్లలు కలుగుతా పరీక్షించుకుంటా అని చెప్పి ఆ వ్రతాన్ని ఎలా చేయాలో చేసుకుంటాడు. వ్రతానికి పూజ వస్తువులని వివరంగా కనుక్కొని ఆ మహారాజు సెలవు తీసుకుని వెళ్ళిపోతూ కొంత ప్రసాదం తెలుసుకుంటూ కొంత ప్రసాదం తన భార్య తీసుకెళ్తాడు. షౌకారు తీసుకెళ్లి వ్యాపారం పూర్తి చేసి తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య లీలావతితో, లీలావతి మనకు అను పిల్లలు కలిగి భాగ్యం కలుగుతుందని చెప్పి ఆమె వినేటట్టుగా, ఓ సత్యనారాయణ ప్రభు నాకు సంతానం కలిగితే తప్పకని వ్రతాచరిస్తా అని చెప్పి ఆ తీసుకొచ్చి ప్రసాదాన్ని భార్య భర్తలు ఇద్దరు నోట్లో వేసుకుంటారు. ఎప్పుడైతే నోట్లో వేసుకున్నారో ఆ షౌకారిక భార్య లీలావతి ధర్మపర్యాన్ని భర్తతో సిద్ధించి గర్భవతి 10వ మాసమున ఒక 12 ఆటలు వస్తుంది. ఆ లీలావతి ఆ దంపతులు కళావతి పేరు పెట్టి అల్లాదుగా పెంచుతుంటారు. ఆడపిల్ల ఎలా పెరుగుతుంది? శుక్రపక్షంలో చంద్రుడు ఎలా దిన ప్రవర్తమానం పెరుగుతుంటాడో ఆడపిల్ల కూడా దిన ప్రవర్తమానంగా పెరుగుతూ ఉంటుంది. అది చూసి లీలావతి ఉంటుంది, ఓ నాథా మా పిల్లలు పుట్టారు కదా, వ్రతం చేయాలి కదా అని చెప్పి భర్త గుర్తు చేస్తుంది. వ్రతం గురించి ఎప్పుడైతే గుర్తు చేసిందో షౌకారు అంటే, అమ్మా లీలావతి నేను మళ్ళీ వ్యాపారం కొరకు పట్టాల మీద వెళ్ళిపోతాను, తిరిగి వచ్చేస్తారు, అమ్మాయికి వివాహ వయసు వస్తుంది కాబట్టి పెళ్లి చేస్తాం కాబట్టి అల్లుడు ఉంటారు, చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, వ్రతం చేయాలి, మనం వ్రతం ఇప్పుడు చేయాలి, పెళ్లిప్పుడు చేయాలి కదా, ఆ చేసే వ్రతం మీద పెళ్లిప్పుడు ఘనంగా చేద్దామని చెప్పి ఆమె మాట దాటి వెళ్ళిపోతారు షౌకారు వ్యాపారం వరకు. అలా వెళ్ళిపోయి వ్యాపారం వరకు పూర్తి చేసి తిరిగి వచ్చేసరికి అమ్మాయికి వివాహ వయసు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు షౌకారు? ఒక దూతను పిలిచి, ఓ దూత అమ్మాయి దగ్గర రోడ్డు తీసుకురా, వాడు మంచి అందగానే ఉండాలి, ఆస్తి కూడా ఉండాలి, చూడటానికి చూడు బాగుండాలి, మీరేంటో వినోద్ కుమార్ అచ్చు వినోద్ కుమార్ లా ఉండాలి, అటువంటి కుర్రాడు తీసుకురా, మా అమ్మాయికి వైపు పెళ్లి చేస్తా అని చెప్పి అనగానే ఆ దూత సరే అని చెప్పి వెతకగా వినోద్ కుమార్ వినోద్ కుమార్ నాకు విజయ్ కుమార్ ఆ వెతకగా కొన్ని రోజులకి ఈ వయసు నుంచి 1 లక్షల కుర్రాడు దొరుకుతాడు. ఆ కుర్రాడు తీసుకొచ్చి షౌకారు చూపించగలే ఆ షౌకారు ఆ కుర్రాడు చూసి మెచ్చుకొని వాళ్ళ అమ్మాయిని మహావేగంగా పెళ్లి చేస్తాడు. కూతురుని, అల్లుడిని, చుట్టాలు, బంధువులందరినీ చూసేవాడిలే షౌకారుకి గర్వంతులకి వ్రతం చేయడం మర్చిపోతాడు షౌకారు. ఎప్పుడైతే మర్చిపోయాడో ఆ సత్యనారాయణ స్వామికి ఆ షౌకారుకి కోపం వస్తుంది. వీడు రేపు మాకున్న పూజలు పుస్తకాలు వాయిదాలు వేస్తున్నాడు, ఇలా కాదు శిక్షిస్తే గాని
నా మహిమ అయితే తెలియదని చెప్పి మంచి సమయం ఎదురు చూస్తుంటారు స్వామివారు. సరే షావుకారు ఏం చేస్తాడు, ఈ పెళ్లి హారాపంతి అయిపోయి 16 ముచ్చట్లని అయిపోయిన తర్వాత అల్లుని తీసుకుని కొంత ధనం పట్టుకొని వీడు ఒక రాజ్యాన్ని చేరుకుంటాడు. వ్యాపారం కోసం బయలుదేరి ఒక రాజ్యంలో చేరుకుంటాడు. ఆ రాజ్యాన్ని సిద్ధగంగ మహారాజు పరిపాలిస్తుంటారు. వీడు ఎప్పుడైతే ఆ రాజ్యంలో కాలు పెట్టారో ఆ సత్యనాశుడు ఇదే సమయం అని ఈ వైశ్యుడికి దారుణమైన కఠిన శిక్షలు కలుగుగా శిక్షిస్తారు స్వామివారు. ఎప్పుడైతే శిక్షించారో ఇద్దరు మాయాదొంగ సృష్టించబడి ఆ మహారాజు ధనాగారు ధనం దొంగతనం చేసి పారిపోయి వస్తుంటారు మాయాదొంగలు. అక్కడ భటులు ఏం చేస్తారు, దొంగలు పట్టుకోవాలని చెప్పి వాళ్ళు వెంటబడతా ఉంటారు. ఈ మాయాదొంగలు ఎక్కడ వచ్చారంటే ఈ మామాలు ఏం చేస్తారు, ప్రయాణం నడిచిపోయి ఒక చెట్టు కింద కూర్చొని నిద్రపోతుంటారు. మామాలు తిన్నగా మాయాదొంగలు అక్కడ వచ్చి బాబు దొంగతనం ధనములను వదిలేసి ముందుకెళ్ళి వాళ్ళు మాయమైపోతారు. వెనకాల భటులు ఏం చేస్తారు, చీకటిలో వాళ్ళే దొంగలు మేము వస్త్రాన్ని దొంగ నిధులు ఇస్తారని చెప్పి వాళ్ళని పట్టి బంధించి వాళ్ళ ధనం తీసుకొని మహారాజుకి వెళ్ళి మహారాజా దొంగని తీసుకొచ్చి ధనాన్ని తీసుకొచ్చాం వీళ్ళిద్దరు విచారించి మహారాజు అని చెప్పని అనగానే ఆ మహాసత్యనాశ వారి మాయ వలన వీడు విచారణ వద్దు ఏ వద్దు జైల్లో బంధిస్తారు. ఇలా ఉంటే ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంటి దగ్గర కూడా మాయాదొంగలు సృష్టించబడి సమస్త వస్తువులు దోచుకుపోతారు. తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి వస్త్రాలు లేక మొత్తం ముచ్చిపోతారు మాయాదొంగలు. అది చూసి ఆ తల్లి కూతురు ఇద్దరికి మనోవిచారం అధికమై ఇంటింటికి తిరిగి భిక్షాటం చేసే పరిస్థితి వస్తుందన్నమాట. ఒక్కసారిగా ఆ తల్లి కూతురు ఇద్దరికి ఒకరోజు కళావతి ఏం చేస్తుంది, తన తల్లి ఆకలి బాధ చూడలేక ఒక బ్రాహ్మణుడికి భిక్షాట వెళ్తుంది. అదే సమయంలో బ్రాహ్మణుడు ఒక ఆశ్రయిస్తుంటాడు. ఈ కళావతి అక్కడికి వెళ్ళి కూర్చొని కథ విని అక్షింతలేసి ఆ స్మృతితో తిని కొంత తన తల్లికి తీసుకొస్తుంది కళావతి. అలా వెళ్ళేసిన చాలా బుద్ధిపోతుంది, అంటే చీకటి పడే వేడవుతుంది. అప్పుడు అంటుంది కళావతి, లీలావతి అమ్మా కళావతి ఈ వయసులో 4 పిల్లలకి చిన్నపిల్లమా చూసే జనాలు ఏమనుకుంటారు, చంద్రానికి రావాలి కదా అని చెప్పి తల్లి కూతుర్ని మందలిస్తుంది. అప్పుడు ఉంటుంది కళావతి అమ్మా నీ ఆకలి బాధ చూడలేక ఒక భగవాన్ ఇచ్చాడమ్మా ఆ భగవాన్ చెప్తున్నాడు. నేను అక్కడ కూర్చొని కథ విన్నాను, అక్షితులు వేసి తీర్థ ప్రసాదం తిన్నాను, ఇదిగో నీతోనే తీసుకొచ్చానని చెప్పి ఆ తీర్థ ప్రసాదము ఆ తల్లికి చూపించే ఆమెకు వ్రతం గుర్తుకొస్తుంది. ఓహో మన ఇంట్లో దొంగతనం రావడానికి కారణము నీ భర్త నా 10 సంవత్సరం రాకపోవడానికి కారణము నీ చిన్నప్పుడే ఊహో తల్లి కాలంలోనే వ్రతం చేస్తే మాట చెప్పారు కాబట్టి ఆ స్వామికి పరీక్ష పెట్టాలని చెప్పి అప్పటికప్పుడు తన దగ్గర గుర్తుబాటి డబ్బుతో వ్రతాన్ని ఆచరిస్తుంది. లీలావతి ఆచరించి వేడుకుంటుంది, ఓ ప్రభు నేను తప్పు చేశానా ఒప్పుకి నాని పట్టించుకోకుండా నాడు వ్రతం ఆచరించారు మహాప్రభు. కాబట్టి నా భర్త నా అల్లుడితో అనుగ్రహించు, ఇంతకుముందు వేరే కోరిక ఏది కోరుకోవాలని చెప్పి వేడుకుంటుంది లీలావతి. ఎప్పుడైతే అలా పెట్టుకుందో ఆ సంతుడే ఆ రోజున సత్యగంగ మహారాజు కళ్ళ నుంచి మహారాజా జైల్లో బంధి మామ అల్లుడికి ఎవరనుకుంటున్నావు, వాడు నా భక్తులు కానీ నా వ్రతం చేస్తే మాట చెప్పారు కాబట్టి వీధారకంగా శిక్షించాను. కాబట్టి వాళ్ళు విడుదల చేసి వారి డబ్బు వారికి ఇచ్చేసి లేదంటే నిన్ను నీ రాజ్యాన్ని నాశనం చేస్తా అని చెప్పి స్వామివారి కళ్ళలో నుంచి మాయపోతారు. ఎప్పుడైతే కళ నుంచి కళ్ళలో స్వామివారు కనబడ్డాడో అతను హఠాత్తు వెనుకని తనకు వచ్చారు ఇదంతా కళగా గుర్తించి భటులను పురోహితులందరూ పిలిచి తనకు వచ్చిన కళ వాళ్ళందరితో చెప్తారు, అయ్యా నాకు ఈ రకంగా కళ వచ్చింది, మరి ఏం చేద్దామో మరి వాళ్ళు విడుదల చేద్దాం వద్దా అని వాళ్ళు సలహాడుతారు మహారాజు. పడతారు వాళ్ళు, మహారాజా ఎవరి మీద రాజ్యనాశనం చేసుకోండి మహారాజా, వాడు విడుదల చేసేయండి, వాడి దారిలో వెళ్ళిపోతారు, మన రాజ్యం కుటుంబం చెప్పి వాళ్ళు సలహా ఇస్తారు మహారాజు. ఎప్పుడైతే ఆ సలహా ఉంటారు మహారాజు ఇక్కడ భట్టును పిలిచి ఆ జైల్లో వచ్చి మామాడు వెళ్తుంది నా వచ్చి తీసుకుని అని అనుకుంటున్నాను భట్టులు వెళ్ళి ఆ జైల్లో వచ్చి మామాడు తీసుకొచ్చి మహారాజు పెడతారు. ఇప్పటికే సంవత్సరాలు జైల్లో వచ్చి మహారాజు చాలా శిక్షణ ఇచ్చాడు మహారాజు, ఎటువంటి శిక్షణ ఇస్తాడు మహారాజు అని చెప్పి ఆ మామ అల్లుడికి భయంతో ఉండిపోతుంటారు. అంటాడు మహారాజు, ఓ షౌకాడారా మీరు భయపడవద్దు, ఇదంతా దైవం అనుకున్నా లేక మీరు 2 రోజులు శిక్షణ ఇచ్చారు కాబట్టి మేము విడుదల చేస్తాను, బిడ్డలు మీకు ఇచ్చేస్తానని చెప్పి వారికి శూరాధికములు అంటే డబ్బులు తీర్చి వాళ్ళ ఊరికొస్తాను ఇచ్చి వాళ్ళ ఆకలి బాధ తీర్చి కొన్ని రోజులు తన దగ్గరే పెట్టుకుని ఆ తర్వాత వాళ్ళ దగ్గర తీసుకుడానికి రెట్టింపు ధనం ఇచ్చి పంపిస్తూ ఓ షౌకాదాల త్వరగా వెళ్ళిపోండి, ఈ రాక కోసం మీ భార్య బిడ్డలు ఎదురు చూస్తుంటారు. సమయంగానే ఆ మామ అడ్డుడిద్దరు ఆ మహారాజు తీసుకుని మళ్ళా వ్యాపారం కొరకు పట్టణాన్ని తెలియాలని చెప్పి 3వ అధ్యాయానికి పడిన మహారాజు. జయ శ్రీరమణ గోవిందో హరి శ్రీ రమా సీత శ్రీ సత్యనారాయణ స్వామికి జయ.
కొబ్బరికాయ నాలుగు కొబ్బరికాయ బయటికి కూడా ప్రసాదాలు కొబ్బరికాయ కూడా ఇస్తే ప్రసాదాలు ఇస్తారు కొబ్బరికాయ ముక్కలు ఒక బేషన్ లోపలికి ఆనే వచ్చిన కొబ్బరికాయ అడ్డుబళ్ళు బయట తీస్తే వాళ్ళు ప్రసాదం చేసిస్తారు వచ్చిన కొబ్బరికాయ అడ్డుబళ్ళు అడ్డుబడి పడి పడి అడ్డుబడి పడి పడి శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళగోత్రేంద్రాయ భణీగుణాత్మనే చక్రవర్తి తనుజ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ సాధుతృధాయనే శ్రీగిరిశాయ దేవాయ మణినాథాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శ్రేష్ఠవార్తసాధకే త్రైజేతన వేదే గోరి నారాయణే నమోస్తుతే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్ మహాదేవి విద్మహే విష్ణు భక్తిర్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఈశాన సర్వ విద్యానమీశ్వర సర్వభూతాన బ్రహ్మాధిపతి బ్రహ్మో అధిపతి బ్రహ్మసు అధిపతి సదాశివోం నమః పార్వతీపతే హర 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 మహాదేవ శంభో శంకరాయ మండలవాడ విష్ణురమణ గోవింద ఆపదముఖవాడ అనాథ రక్షక గోవింద గట్టిదాసులవాడ వెంకటేశ్వర గోవింద అడుగడు దండాలవాడ గోవింద అక్షపట్టు చతుర్థాధ్యాయం ప్రారంభమండి అద్భుతమని రకంగా చెప్పసారు. అదే ప్రకారంగా మామ అల్లుడితో వ్యాపారం పూర్తి తీసుకుని విధిపురాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటారు. అంటే సగం దూరం వస్తారు. సగం దూరంలో వాళ్ళు శిఖరాస్వాదనం చేస్తారు. ఒక సన్యాసి అవతారం తెలిసి ఆ మామ అల్లుడు ప్రత్యక్షమై ఓ శవకాలారా బరువులాగా మూటలు ఉంటున్నాయి. ఆ మూటలు ఏమున్నాయి? డబ్బు ఉందా, బంగారం ఉందా? అదేదో నాతో చెప్పచ్చు కదా అని చెప్పి అని అడిగేటప్పుడే ఆ శవకాలు ధరగలంతో సన్యాసి మీరు ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు మా పడవలో సామాన్లు ఏముంటే నీకెందుకు ఆ పడవలో సామాన్లు దొంగని రాదిస్తున్నావా? ఇప్పుడే కదా చూసేది. ఓ దొంగ ఎప్పుడు తెలుసు అయినా పెద్ద విషయం అడిగామని చెప్తారు. నేను మా పడవలో ఆకులు తప్ప ఇంకేం లేవని చెప్పి పరిహాసంగా సమాధానం ఇస్తారు. మామ అడ్డులు ఇద్దరు ఎప్పుడైతే పరిహాసంగా సమాధానం ఇచ్చారో సరేనైనా ఏ విధంగా చెప్పారో అదే విధంగా ఊగాగా స్వాభావం చెప్పించి కొంత దూరం చెట్టు కూర్చొని ధ్యానం చేసుకుంటారు. సన్యాసులు సత్యనాశులు వారు సరే మామూలు ఏం చేస్తారు? మళ్ళీ చీకటి పడితే ప్రయాణం అని చెప్పి కాళ్ళ పుచ్చాలను ఉంచుకొని పడవకెట్ట పెట్టగలే పడవ మరుగు తెచ్చి పైకి తేలిపోతుంది. వెంటనే మామగారు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వాళ్ళు తీసుకుంటే ధనం పట్టుకుంటే ధనాన్ని బంగారాన్ని ఆకులు వాళ్ళు షౌకాలు ముట్లైకలు తీసుకుంటారు. షౌకాలు వెంటనే మూర్చపోతాడు. అంటే తిరిగి పడిపోతాడు. ఆ తర్వాత ఇప్పుడు లేచి వచ్చి ఏడుస్తుంటాడు. జరిగింది అంట అని ఇప్పుడంతా పెద్దలు మామగారు ఏటువంటి ప్రయోజనం ఉంది. ఇంత డబ్బు బంగారం అంతా బాగానే ఉంది. ఇంత సన్యాసి దగ్గర అభివృద్ధి విధంగా జరిగింది. మరి సన్యాసి మంత్రమే చేశాడు, బాగా చేశాడు. కాబట్టి ఆయన వేడుకుంటే మన డబ్బు చెప్పి అల్లుడు మామగారికి సలహా ఇస్తాడు. ఎప్పుడైతే ఆ సలహా మామగారు వెంటనే ఆ సన్యాసి ఎక్కడున్నాడో కనుక్కొని ఆయన కాళ్ళ మీద పడి అయ్యా మహానుభావ అవివేకినే అజ్ఞానినే నీతో కొంచెం చెప్పాను కాబట్టి నా తప్పు గురించి నన్ను అనుగ్రహించి ఆ డబ్బు నాకు డబ్బు గురించి మహానుభావాన్ని వారికి విధాల స్వామాన్ని వేడుకున్నట్టు ఆ సభ సంతోషించి వాళ్ళ డబ్బు వాళ్ళు ఎంతవరకు అనుగ్రహించేసి అంతర్ధారు స్వామివారు కానీ మామ అడితో పరగతులు చేరుకొని చూసుకునేటప్పటిలే వాళ్ళ డబ్బు వాళ్ళు ఎంతవరకు ఉంది. అది చూసి ఆ మామ అడితో స్వామివారు నమస్కారం చేసుకొని వారు ఊరికి చేరుకుంటారు. అల్లుడు ఏం చేస్తారు? ఈలోపు పడవల సామాన్ అన్ని ఒక్కొక్కటి దించుతూ ఉంటారు. ఈలోపు మామగారు ఏం చేస్తారు? దూతను పిలిచి ఓ దూత మా ఇంటికి వెళ్ళి ఆ లాగ ఆ భార్య తింటారా అని చెప్పి ఓ దూతను పంపిస్తాడు. పూర్వకాలంలో మనిషి ఉండేవాడు. ఆ మనిషి ప్రతి ఇంటికి వెళ్ళి
మంచి విషయం చేరుకోవాలని చెప్పడానికి దూత ఉండేవాడు. ఇప్పుడు మనకి ఏమొచ్చింది దూత పుణ్యం అని సెల్ ఫోన్ పుట్టింది. శైలజ గారు మా ఇంటికి అయ్యా వదండి అని చెప్పారు. ఏమైనా ఫోన్ కాంట్రాక్ట్స్ అన్నమాట. అమెరికా ఉంటారు శైలజ గారు పక్కనే ఉంటారు కానీ అమెరికా ఉన్నాను నేను అయ్యారు పొద్దున్న రావడం అని చెప్తారు. అట్లా అన్నమాట ఫోన్ అనేది అంత జంతువు కాకపోతే కాదు. ఇప్పుడు మనిషి ఈ వేగకాలంలో బండి ఒకటి సెల్ ఫోన్ లేకపోతే వాడు మంచిగా కాదు. బండి ఉండాలి సెల్ ఫోన్ ఉండాలి అంటే వాడు మంచిగా కాదు అనమాట. అంత ఇదిగా ప్రపంచం తీసుకుపోతాడు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళే ఆ తల్లి కూతురు ఇళ్ళకి కూతురు వ్రతం ఆచరిస్తుంటాడు. అమ్మా లీలావతి కళావతి నీ భర్త అల్లుడు ఇప్పుడే వచ్చారు, వాళ్ళ ఇప్పుడే బుద్ధి జరిగింది, మీకు కబురు చూపిరమన్నారని చెప్పి ఆ దూత కబురు చూపెట్టగలే ఆ లీలావతి అమ్మా కళావతి దూత మొత్తం పూర్తి తీసుకుని ఒక పడ దగ్గర రా, నేను ఈ దూతతో కలిసి పడ దగ్గర విడిపోతానని చెప్పి ఆ దూత దగ్గర పడ దగ్గర విడిపోతుంది లీలావతి. ఈ కళావతి ఏం చేస్తుంది, ఎప్పుడైతే భర్త వచ్చాడు మార్గంలో తన శాశ్వత భర్త వేది పెడుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు భర్తను చూసింది, 4 భర్త వచ్చాడు ఆనందంలో భర్త పూర్తి చేస్తుందే కానీ ఆ స్వప్రసాదం తినకుండా పడవ దగ్గర వెళ్ళిపోతుంది కళావతి. ఎప్పుడైతే అలా వెళ్ళిపోయేదో ఆ సత్యనారాయణ స్వామికి ఆ కళావతి కోపొచ్చి భర్తతో సీతంగా దానాన్ని నీలము చేస్తాడు స్వామివారు. ఈ ఉదయంలో మామూలు పెట్టాడు, ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపై ఇది స్వామివారి పని వేరే కాదని, ఓ ప్రభు మళ్ళీ నా మళ్ళీ పొరపాటు జరిగింది ఆయన, నా అల్లుడిని ఆ ధనాన్ని నాకు కాకుండా చేశామని చెప్పి వారి విధాల స్వామిని వేడుకుని వెళ్ళి ఆకాశం నుంచి ఓ రావుగారు నిర్ణయంగా బుద్ధి చేసిందే కానీ ఆ ప్రసాదం తినకుండా ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ రకంగా జరిగింది. ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదం తిని వస్తే అంతా శుభపడుతుందని చెప్పి ఆకాశం మాటలు వినబడితే ఎప్పుడైతే ఆ మాటలు కళావతి పరుగులు ఇంటికి వెళ్ళి ఆ తీర్థ ప్రసాదం తిని మళ్ళీ పడుతుంది వచ్చేసరికి భర్త తన యథాప్రకారంగా ఉంటుంది. అది చూసి షావుగారు అంటాడు, అమ్మా ఇది స్వామివారి మహిమలో జరిగింది కాబట్టి వాళ్ళు ఇక్కడే కూర్చొని భర్త తర్వాత మన ఇంటికి వెళ్ళి అని చెప్పి ఆ షావుగారు అప్పటికి కూడా తనకు అవసరం ఏర్పాటు తీసుకొని భగవాన్ తర్వాత వెళ్ళిపోతాడు షావుకారు. అది మొదలు ఆ షావుకారు ప్రతి మాసము అంటే ప్రతి నెల విడకుండా వ్రతం ఆచరించి అంతో మోక్షాన్ని అని చెప్పి స్వామి మాట ఒకటే ఉండండి హాజమండి చెప్పండి వెళ్ళిపోతున్నారా సరే సరే మీరు చెప్పండి ఎంత సరే ఓకే విష్ణు 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 కొబ్బరికాయ హాతి या फलने फलपुष्पाय पुष्पणे बृहस्पति प्रसूतस्तारो मंशदिवसः जपते होमाय होमागाय गाय गामितंधायने श्रीगणेशाय देवाय मणिनाथाय मंगलम सर्वमंगल मांगल्ये श्रेयोर्थसाधके संकेतने देवोरि नारायणे नमोस्तुते हर नमः पार्वतीपते हर हर महादेव शंभो शंकर ఏడుకొండవాడా కృష్ణకర్మ గోవిందా 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 భక్తికాసురవాడ వెంకటేశ్వర గోవిందా గోవిందా అడవుడు జంగాలవాడ గోవిందా గోవిందా. మా లాస్ట్ కదా 5వ కదా లాస్ట్ కదా చూపొచ్చిందా కదా ఉత్సాహం వచ్చిందా సరిగా కూర్చో సరిగా కూర్చో. పంచమాధ్యాయం ప్రారంభంగా మహారాజు ఉన్నాడు. మహారాజు వినాలి పట్టుకోండి. ఉల్కామూలి మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు ఇంద్రం చేసిన వాడు సత్యవాక పరిపాలించాడు మహారాజు. పూర్వకాల మహారాజులు వేయడానికి సరదా ఉంటుంది. ఈ సరదా గురించి ఏం చేశాడు మహారాజు, కొంతమంది సైన్యాన్ని పెట్టుకుని ఒక అరణ్యానికి వెళ్ళాడు. అంటే మన భాషలో వారికి వెళ్తాడు మహారాజు. అలా అరణ్యానికి వెళ్ళి అనేక జంతువులు సంహరిస్తుంటాడు. అలా సంహరిస్తూ సాయంకాలం తీసాడు పొలంలో నేను మహారాజును వాడు పూజ పురస్కారం చేస్తుంటే ఉండవేంటి చూడవేంటి చెప్పి కనీసం ఒక స్వామి దండం కూడా పెట్టకుండా ధనగర్వంతో తన విద్యుత్ గృహానికి వెళ్ళిపోతాడు మహారాజు. సరే యాదవులు ఏం చేస్తారు, రాక పూర్తి మహారాజు ఇచ్చాడు. దేవుడితో మహారాజు ఆయన ఇంట్లో భోజనం చేయడు కదా, కనీసం తీర్థ ప్రసాదాన్ని తీసుకెళ్ళాలని చెప్పి
తీర్థ ప్రసాదం తీసుకుంటారని చెప్పి వాడు కొంత పూర్తి చేసి వాడు కొంత స్వీకరించి కొంత తీసుకెళ్లి మహారాజుకి వెళ్ళి మహారాజా ఇదిగోండి స్వామి తీర్థ ప్రసాదం తినడు మహారాజు చెప్పి ఆ తీర్థ ప్రసాదం మహారాజు కాండ పెట్టేసి వాడు వెళ్ళిపోతారు. మహారాజు చేస్తాడు పొలంలో మహారాజును వాడు తీర్థ తినాలా అని చెప్పి ఆ ప్రసాదం కాండని అవి తుక్కుకుండా రాజ్యానికి వెళ్ళిపోతారు మహారాజు కళాకారంతో. ఎప్పుడైతే అలా కాలుని విడిపోయాడో ఆ శిక్షరాశ్వంగా మహారాజు పొలంలో మహారాజు కోపం వస్తుంది. కోపం వచ్చి ఈ మహారాజు 100 మంది కుమారులు ఉంటాడు. ఆ 100 మందికి వారిని చెల్లివేడి చేస్తాడు. ఈ మహారాజు రాజ్యం పక్క రాజ్యస్తులు ఆక్రమించడం చేస్తాడు. ఈ మహారాజు వాళ్ళ రాజ్యం చేరుకొని చూసుకోవడం వల్లే ఏమి మిగిలిన స్వామివారు. అప్పుడు మహారాజు ఆశ్చర్యపోతాడు. అరే నేను వేటగాని వెళ్ళినప్పుడు ఆ రాజ్యం నా బాధ్యతలు ఎంత బాగుంది, నేను దీనికి వ్రతాన్ని ఆశ్రయిస్తానని చెప్పి ఆ మహారాజు ఒక మంచి ముహూర్తాన ఆ యాదవ వ్రతాన్ని ఆచరించి వేడుకుంటాడు. ఎవరిని వేడుకుంటాడు? ప్రభు నేనందరూ మాట తప్ప సత్యవంతులు అంటారు కదా, నిజంగా సత్యవంతులైతే కనుక ఆ రాజ్యాన్ని ఆ భారత గమనించకు అలా చెప్తే నేను బ్రతుకున్నంత కాలం వరకు ఇదే వ్రతాన్ని చెప్పి మహారాజు ప్రతిజ్ఞించేస్తాడు. ఎప్పుడైతే ప్రతిజ్ఞించాడో ఆ సంతుష్టుడే ఆ చనిపోయిన 100 మంది కుమారుని నుంచి లేచడం చేస్తాడు. ఈ రాజు అప్పుడు మహారాజును ఓ మహారాజా ఈ రాజ్యం మాకు అవసరం లేదు, ఈ రాజ్యాన్ని చెప్పి ఎదుర్కొని చెప్పి వాడు కూడా ఈ మహారాజు రాజ్యాన్ని అప్పచెప్పేటప్పుడు మహారాజు ఆశ్చర్యపోతాడు. నేను ఒక్కసారి మొత్తం సుఖునిదిగే ఈ స్వామివారు నా రాజ్యాన్ని నా భార్య నాకు అప్పచెప్పాడు, మరి నేను కూడా ఇచ్చిన మాట ప్రకారం అన్నమాట ప్రకారం వ్రతం ఆచరించాలి కదా అని చెప్పి ఆ మహారాజు మర్చిపోకుండా క్రమం తప్పకుండా ప్రతి రోజు వ్రతం ఆచరించి మన మోక్షం పొందాడని చెప్పి చెప్పబడింది. కాబట్టి మహాప్రభావమైన ఈ వ్రతగాథలు ఎవరైతే దిశలో పెట్టారో, ఎవరైతే శ్రద్ధగా ఆలోచిస్తారో ఆ సత్యనాథ్ వారి మాయమైన అనుగ్రహణ వాళ్ళకున్న సగల కష్టాలు అనుభవి అష్టైశ్వర్యం చెప్పి చెప్పబడింది. అలాగే సత్యనారాయణ సత్యదేవుడిని సత్యనారాయణ స్వామిని సత్యనారాయణ ప్రభు అని అనేక రూపాలతో వేలతో పిలుస్తుంటారు, కొలుస్తుంటారు. ఎవరికైనా వ్రతం జరిగే శక్తి లేనివాడు డబ్బు లేని వాళ్ళు మరి వ్రతం చేస్తుండగా అక్కడ వెళ్ళి కూర్చొని అంతవేది అక్షితులేసి ఆ తీర్థ ప్రసాదం తిన్నట్టయితే కనుక మనకున్న నష్టాలని చెప్పి అష్టైశ్వర్యం అని చెప్పి వర్తమానాలు పెడుతున్నామా. జయ సీతారామచంద్ర భగవానుకి జయ, అమాసి సత్యనారాయణ స్వామికి జయ. చూడమ్మా సాంబాడు అని హార్దిక్ ఎవరు ఉన్నారు నైవేద్యం తర్వాత ఈ దాని మీద దివాళీ తర్వాత కప్పుడు హారతి మీ దాని మీద ఓం ఐదు సార్లు చేయించండి స్వామివారికి 5 సార్లు చేయించండి. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ ధ్యానాయ స్వాహ ప్రాణాయ సమానాయ బ్రహ్మణే మధ్య మధ్య భుజగపాని భూమి దీనికి స్వామివారు చూపించి 3 సార్లు కిందకు వదిలిపెట్టండి. అందరూ చూపించి కింద వదిలిపెట్టండి. అష్ట ప్రక్షాళయామి పాద ప్రక్షాళయామి శ్రీ సర్వదేవతా సమేత రమాసీత సత్యనారాయణ సత్కాల అవసరాన్ని నారికేల గరీఫలసేది గూఢంసార చక్రోసార క్షీర మహానైవేద్య సహిత చిత్రాన్న నైవేద్యం నివేదయామి మహానైవేద్యం నివేదయామి. నమస్కారం చేసుకోండి. నైవేద్యాలు మూతలు పెట్టి పక్క పెట్టుకోండి. మీటాన్ని నివాళి రమ్మని చెప్పండి. సత్యనారాయణ సేవకురారమ్మ
श्रीनिवासाय मंगलम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके प्रत्येकमुखे देवी गौरी नारायणी नमोस्तुते ఆడపిల్ల ముట్టు పెట్టి ఇంట్లో ఒక అమ్మాయి ఇసులు కట్టలు పెట్టాలి ఏటీఎం కార్డు నెంబర్ అమ్మాయిది బాబు ఉండదు ఏటీఎం కార్డు నెంబర్ పెట్టి క్రెడిట్ కార్డు పెట్టాలి